మయసభ వెబ్ సిరీస్ రివ్యూ. సోనీ లివ్లో దేవకట్ట గారు డైరెక్ట్ చేసిన మయసభ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ వచ్చింది. మొత్తం సిరీస్లో 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే కొన్ని చోట్ల బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇక ఈ మయసభ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందిగా ఈ సిరీస్ నాకు. సోషల్ పాయింట్స్ని చూపించడంలో దేవకట్ట మరొకసారి సక్సెస్ అయ్యారు. సిరీస్ని ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా చూపించారు. దేవకట్ట గారు ఇలాంటి సబ్జెక్ట్స్ తీయడంలో ఎక్స్పర్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ప్లాట్ విషయానికి వస్తే ఇది కొంతమంది రియల్ పొలిటీషియన్స్ గురించి ఉంటుంది. ట్రైలర్ చూస్తే వాళ్ళెవరో మీకే అర్థమవుతుంది. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడను, నేను సిరీస్లో చూసిన దాని గురించే చెప్తాను. ఆంధ్రప్రదేశ్లోని పులిచెర్లకు చెందిన ఇద్దరు బాగా చదువుకున్న యువకులు కాకర్ల కృష్ణమనాయుడు, ఎంఎస్ రామరెడ్డిల జీవితమే ఈ మయసభ వెబ్ సిరీస్. వారిద్దరు ఎలా కలుస్తారు, వేర్వేరు కులాలు, వేర్వేరు లైఫ్ స్టైల్, వేర్వేరు ఆలోచనలు ఉన్న ఈ ఇద్దరు రాజకీయాల్లో గొప్ప నాయకులుగా ఎలా ఎదుగుతారు, కొన్ని కారణాల వల్ల వారిద్దరు ఏ దారుల్లో వెళ్ళారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఇద్దరు స్నేహితులతో ఆర్సీఆర్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది వెబ్ సిరీస్ కథ. ఈ సిరీస్లో నాకు నచ్చినవి ఏంటంటే దేవకట్ట గారు పొలిటికల్ డ్రామాకి కావాల్సినవన్నింటినీ బాగా చూపించారు. ప్రేమ, మలుపులు, ద్రోహం, త్యాగం, మధ్యలో కొన్ని ట్విస్టులు, ఇవన్నిటిని బాగా హ్యాండిల్ చేశారు. సిరీస్లో రైటింగ్ కూడా చాలా బాగుంది. ఈ సిరీస్కి మెయిన్ హైలైట్ మాత్రం యాక్టర్స్ చేసిన పర్ఫార్మెన్సెసే. మెయిన్గా ఆది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు, వీళ్ళు మాత్రం వాళ్ళ రోల్స్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలానే సాయి కుమార్ గారు కూడా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. మిగిలిన యాక్టర్స్ కూడా బాగా యాక్ట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ పరంగా ఈ సిరీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. టెక్నికల్ వర్క్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. నాకు మైనస్ అనిపించింది ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ డ్రాగ్ చేశారనిపించింది. అలాగే కొన్ని సీన్స్లో వైలెన్స్ కానీ అక్కడక్కడ వచ్చే బ్యాడ్ లాంగ్వేజ్ కానీ నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఫైనల్గా ఈ మయసభ సిరీస్ని మీకు టైం ఉంటే అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ముందే ఈ సిరీస్ని కనుక చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.